వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనతో పాటు ఢిల్లీ ఎలక్షన్ల మీద రియాక్ట్ కావడానికి బీజేపీ సీనియర్ నాయకులు మాధవలత గారు ఒకసారి మాట్లాడించే ప్రతినిధి. నమస్తే మేడం, ఎలా చూస్తారు ఢిల్లీ ఫలితాలు? ఆల్రెడీ బీజేపీ అఖండ విజయం కాదు, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సీఎంలు అదే అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, ఆతిషి కానివ్వండి, ఇద్దరు ఓటమి పాలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏం చెప్తారు ఎన్నికలకు సంబంధించి? కేజ్రీవాల్ గారు అతని ఏ స్త్రీనైతే అంటే చెప్పకూడదు, ఇట్లా ఒక స్త్రీ అండ్ ఇంకో స్త్రీ గురించి మాట్లాడే కష్టం అనిపిస్తుంది, కానీ ఏ స్త్రీనైతే ఆయన ఢిల్లీకి చీఫ్ మినిస్టర్ పదవిలో కూర్చోబెట్టిండో ఇద్దరికీ ఈరోజు మోసమైపోయాయి మొదటికే. ఎందుకంటే ఏ రాజకీయాలు అయితే స్త్రీని అవమానించడం మీద ఆధారపడి ఉంటుందో గా రాజకీయం నడవదు ఎక్కువ దినం. ఆడకూతురు నేను ఇంట్లో పిలిపించుకొని మళ్ళీ కొట్టి పంపిస్తావా? నీకు మరి ఉసురు తగలకుండా పోతుందా? సరే, నువ్వు ఇంత చిన్న అగ్గి పెట్టాలంటే ఇంటి నుంచి వస్తావా? ఈరోజు పెద్ద మహల్ కడతావా? మరి ఎంతమంది రక్తం మీద తీసుకున్న డబ్బుల మీద కట్టినట్టు ప్రజాధనమే కదా. నేనేమో గవర్నమెంట్ క్వార్టర్ కట్టినట్టు గవర్నమెంట్ క్వార్టర్ ఎడకెంచి వస్తుంది? ఆకాశం మీ చూడు పడతాయా? మేము ట్యాక్సులు కడితే కానీ నీ దగ్గర వచ్చేది అంటే మా కష్టార్జితం కాదు. పైగా భ్రష్టాచారం చేయని నువ్వు మంది బాటిల్ మీద భ్రష్టాచారం కొడుతావాయే. కథం అయిపోయింది. ఇదే మీరు అన్నట్టు లిక్కర్ స్కామ్ ఓడించిందంటారు. ఎందుకంటే మొన్న తెలంగాణ ఎలక్షన్లో అటు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూతురు అరెస్ట్ చేశారు, ఇక్కడ కూడా అక్కడ అరవింద్ కేజ్రీవాల్తో పాటు సిసోడియా కూడా. ఆ లిక్కర్ స్కామ్ రెండు రాష్ట్రాల కొంప ముంచిందంటారా? అయ్యా, ఒక్క లిక్కర్ స్కామే కాదు. నేను ఢిల్లీ ఎంపీ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ పోయినప్పుడు నాకు తెలిసింది, ఎవడెవడైతే ఓట్లు వెళ్తే వాడు ఇండ్లు కూడా కొట్టించిండ్రంట పోయి. నీది ఇది అన్యాయంగా ఉంది, నీ ఆ ఇల్లు అన్యాయంగా ఉంది అని. ఎంతమందికి తెలిసింది? సందులల్లా ఢిల్లీ గల్లీలలా ఇండ్లు కూడా కొట్టించిండ్రు. ఆపు, అర్థమైందా? మాకు ఓటేస్తారా ఇయ్యరా అని బెదిరించి మరీ చేపించుకున్నారు. ఎన్ని దినాలు నడుస్తుంది? నువ్వు భ్రష్టాచారం చేస్తేవా, మందుబాటిల మీద చేస్తేవా, ఆడకూతుర్ని కొడితేవా, ఇండ్లు కూల కొట్టిస్తేవా? అది అది ఆ మనిషి రాజ్యం, అదే రాక్షస రాజ్యం. అది ఇంకెందుకు కావాలి ఆ రాక్షస రాజ్యం? ఇప్పుడు రామరాజ్యమా? అద్భుతమైన రామరాజ్యం, ధర్మమైన రాజ్యం, స్వచ్ఛ రాజ్యం, స్వేచ్ఛా రాజ్యం. ఎన్ని పదాలు వేసుకుంటావో అన్నీ ఉన్నాయి. తెలంగాణలో నెక్స్ట్ ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందా? కాషాయ జెండా ఎగరబోతుందా? ఖచ్చితంగా ఎగురుతుంది. ఎందుకంటే అటు మహారాష్ట్రలో గెలిపి చూపించినాం. ఆ మహారాష్ట్ర ప్రభావం చిన్నపన రాష్ట్రంగా తెలుసు మనకు మహారాష్ట్ర ఎంత పెద్దదో. మహారాష్ట్ర గెలిపించి చూపించుకున్నాం. మహారాష్ట్రను చూసి ఢిల్లీ ఓటర్లు అసలైన రాజధాని, ఆర్థిక రాజధాని గెలుచుకున్నాం. దేశ రాజధాని ఢిల్లీ దగ్గర ప్రజలందరూ చూసిండ్రు, కళ్ళు తెరుచుకున్నారు. అమ్మో, ఇంకా ఇట్లాంటి వాళ్ళని నమ్ముకుంటే కదా, బయట మాటలు మాట్లాడి నమ్ముకుంటే మేము నాశనం అవుతాం అనుకున్నారు. నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు దేదీప్యమానంగా ఢిల్లీని గెలిపించిండ్రు. తెలంగాణ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని ఏండ్లయా, ఎన్ని దశాబ్ద, ఎన్ని నిజంగా ఇక్కడ తెలంగాణ ప్రజలను వాడుకొని నిజం చెప్పాలంటే అసలు అవమానపరిచి ఇప్పటిదాకా సర్కార్లు తయారవుతున్నాయి. ఒక్కసారైనా తెలంగాణోడి ఆత్మాభిమానానికి గౌరవించే పార్టీ బీజేపీని ఈసారి నెగ్గించుకొని తీరుతారు ప్రజలు, నెగ్గించుకొని తీరుతారు. నాకు తెలుసు అందరు అలిసిపోయి ఉన్నారు. ఇంకా వీళ్ళకు అట్లా కేసీఆర్ గవర్నమెంట్లు కానీ ఇట్లా కాంగ్రెస్ గవర్నమెంట్లతో కానీ బేజారైపోయింది. ప్రతిసారి తెలంగాణ రెచ్చగొట్టుడు, ఓట్లు వేయించుకున్నాడు, ఆ తర్వాత వాడి వెనుక గొడ్డుతవ్వుడు. ఈసారి కుదరదది. ఎమ్మెల్సీలు 3 మేమే గెలుస్తాం, చూపిస్తాం. ఈసారి అసలైన నిజమైన కాషాయ రంగు జెండా ఎగిరితే అందరికీ ఎంత న్యాయం జరుగుతుందో చూపిస్తాం మేము. థ్యాంక్ యూ మేడం. ఇది ఒకవైపు ఢిల్లీ ఎన్నికల ప్రభావంతో కూడా నెక్స్ట్ తెలంగాణ టార్గెట్. తెలంగాణలో ఎమ్మెల్సీ కాకుండా ఖచ్చితంగా కాషాయ జెండా ఎగిరేస్తాం. ఎన్నో ఏళ్ళుగా కూడా ఢిల్లీ ఇక్కడ తెలంగాణలో కూడా పార్టీ పోరాడుతుంది కాబట్టి డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి ఆతిషి కానివ్వండి, అరవింద్ కేజ్రీవాల్ అవినీతితో ఓడిపోయారని చెప్పి కూడా ఒకవైపు మాధవీలత వాళ్ళపైన వాళ్ళ అవినీతి కారణం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గజప్పతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.